హలో, నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఛానల్ హౌసింగ్ ఎట్ రవికుమార్. సో నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాల్సిన విషయం ఏమిటంటే, మీరెవరైనా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకున్నట్లయితే కొన్ని సూచనలు పాటించాలి. ఒకటి, ఫస్ట్, ఇప్పుడు ఇల్లు అయినా ఫ్లాట్ అయినా తక్కువ ధరలో లేదు. ఏది కొనాలన్నా కానీ కోట్లలోనే కావాలి. కాబట్టి మీరు ప్రాపర్గా ఆలోచించి, ప్రాపర్ ప్లానింగ్తో అన్ని విధాలుగా ఆలోచించి మీరు ముందడుగు వేయడం ఎంతో మంచిది. ఫస్ట్ ఏం చేయాలి అంటే, మీరు సెలక్షన్ ఆఫ్ ద ఏరియా చేసుకోండి. అంటే ఆఫీస్ దగ్గర ఉంది అని పోయి ఏదో బిల్డర్ కట్టిన దాంట్లో కొనేద్దాము, తర్వాత బాధపడదాము అని అనుకోకండి. ఆఫీస్కు కొంచెం దూరమైనా కానీ కొంచెము మంచి ప్రదేశంలో, ఆల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉన్న ప్రదేశంలో ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనడానికి చూడండి. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన రేటుకు మీరు తల ఊపకండి, మీరు బార్గెన్ చేయకండి. మీరు అసెస్మెంట్ చేసుకోండి. వాళ్ళు ఎంత చెప్తున్నారు? అపార్ట్మెంట్ అయితే 11,000 పర్ ఎస్ఎఫ్టీ చెప్పారనుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. రిప్యూటెడ్ బిల్డర్స్ అందరూ 11,000, 10,000 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. అందులో ఫ్లోర్ రైజ్ని బట్టి ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. అది అప్పర్ ఫ్లోర్స్ అయితే పెంచుతున్నారు. సో ఇవన్నీ, ఇంకోటి అమ్యూనిటీస్ అన్నీ వేస్తున్నారు. మీరు ఇవన్నీ ఏవి చూడకండి. మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది, మీరు అమ్యూనిటీస్ మాత్రం మీరు ఎప్పుడో ఒకసారి ఉపయోగిస్తారు. దానివల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. ఏది ట్రాక్ ఉన్నదనుకోండి, ట్రాక్ ఏమి యూజ్ చేస్తారు? మీ ఇంట్లో మీరు మాత్రం యూజ్ చేస్తారు, మీ మెసేజ్ యూజ్ చేస్తుంది. అది రోజు వెళ్ళగలిగితే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. తర్వాత కమ్యూనిటీ హాల్ ఏ సంవత్సరానికో, ఏ 2 సంవత్సరాలకో, ఎప్పుడో మీ పిల్లలు ఫంక్షన్ అయినప్పుడు, మీ చిన్నపిల్లలు ఫంక్షన్ అయినప్పుడు, బర్త్డే పార్టీలు అయినప్పుడు పనికొస్తుంది. ఆ ఫంక్షన్ హాల్ కెపాసిటీ ఎంత? ఒకవేళ అది 1000 పర్సన్స్కి ఉందనుకోండి, ఏదో చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ పెద్ద ఫంక్షన్ ఏదైనా చేయాలంటే మళ్ళీ బయట చేసుకోవాలి. అది టెంపరీ రిలీఫ్ మాత్రం. ఏదో 2 ఏళ్ళకి జరిగే ఫంక్షన్కు మనం అమ్యూనిటీసు, ఫంక్షన్ హాల్, నాకు కమ్యూనిటీ హాల్ ఉంది, నాకు స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు చేస్తారు? ఎండాకాలంలో ఎప్పుడో చేస్తారు. ఎండాకాలంలో ఉన్నాయి 900 ఫ్లాట్లు కడతారు వాళ్ళు. ఒక్క ఏ బిల్డర్ అయినా కానీ ఒక 5 ఎకరాలలో, 6 ఎకరాలలో 900, 1100 ఫ్లాట్లు పడతాడు. 900, 1100 మంది అంటే ఎంత? ఒక్కొక్క ఫ్యామిలీకి 2 వేసుకోండి. 1100 ఫ్లాట్లు అంటే 11 × 2 2200. 2200 పిల్ల వాళ్ళు వీళ్ళు కలిపి 3000 దాకా అవుతారు. మరి 3000 అందరికీ పార్కింగ్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి. తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ ఇచ్చినప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనం వాడేది? మనం పోయినప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది? ఇంతమందికి సరిపోతుందా ఒక స్విమ్మింగ్ పూలు? ఇవన్నీ ఏ బిల్డరు మనకు కథలు చెప్పినా కానీ, ఏ బిల్డరు అందమైన ఊహలు కల్పించినా కానీ మోసపోకండి. స్విమ్మింగ్ పూలకు, రన్నింగ్ ట్రాక్లకు, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్ పోతే ఎవడో ఆడుతుంటాడు, మనకు ఛాన్సే రాదు. అది కమిటీలో 2000 మంది ఉంటారు, ఎప్పుడో యూజ్ చేసుకుంటుంటారు. మనం అడగలేము, మనం మొహమాట పడతాము. ఉన్నారు కదా, మనకున్న టైమే తక్కువ. ఎప్పుడో 5 గంటల నుంచి 6 గంటలు ఆ స్లాట్లో మనకు బ్యాడ్మింటన్ దొరికింది ఎంత, మనం ఆడేది ఎంత, ఆడేది ఎంత. ఇంకేం చేస్తాము? టెన్నిస్ కోర్ట్ అంటారు. టెన్నిస్ కోర్ట్ ఎప్పుడు ఆడతారు? పొద్దున 5 గంటలకు, సాయంత్రం పొద్దున 1 గంట స్లాట్ ఉంటుంది, సాయంత్రం 1 గంట స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్లో ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు, ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఆడతారు. పిల్లలకు చిల్డ్రన్ ఏరియా, ప్లే ఏరియా అని ఉంటుంది. చిల్డ్రన్ ప్లే ఏరియా వల్ల ఏముంది? అది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసావు, అదేదో కొద్దిగా లాభం ఉంటుంది దానివల్ల. కానీ దీనికే మనం కొన్ని లక్షలు పెట్టాలి. అమ్యూనిటీస్కు మన షేరు అంటే, ఇప్పుడు మన దగ్గర అమ్యూనిటీస్కు 10 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, అంటే 1100 మంది దగ్గర 10 లక్షలు తీసుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? 1100 మంది 11 కోట్లు ఏమవుతుంది అనుకుంటాను. 11 కోట్లు అవుతుందో
బాగానే వస్తుంది కదా డబ్బులు. ఆ డబ్బులు అన్నీ ఖర్చు పెడతాడా అమ్యూనిటీస్కు? ఇంత డబ్బు అమ్యూనిటీస్కు ఆయన రియల్గానే బిల్డర్ ఖర్చు పెడతాడా? స్విమ్మింగ్ పూల్కి ఎంత అవుతుంది, టెన్నిస్ కోర్ట్కి ఎంత అవుతుంది? ఇవన్నీ కలిపి స్విమ్మింగ్ పూలు, టెన్నిస్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, ఇవన్నీ కలిపి ట్రాక్, ఇవన్నీ కలిపి మా అంటే ఓ 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు ఇవాళ అవుతాయి, 20 లక్షలు అవుతాయి. 20 లక్షలు అవుతాయి. కమ్యూనిటీ హాల్ ఉంది. కమ్యూనిటీ హాల్ ఎంత అవుతుంది? ఎన్ని వేల స్క్వేర్ ఫీట్ చేస్తాడు? మా అంటే 5,000, 6,000 స్క్వేర్ ఫీట్ చేస్తాడు. 6,000 స్క్వేర్ ఫీట్కు 2,000 తోటి మల్టిప్లై చేయండి. 2,000 తోటి మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది? 1 కోటి ఏమవుతుంది? మరి మిగతాదంతా డబ్బు ఎక్కడికి మరి వసూలు చేసిందంతా ఏం చేస్తాడు? సో అందుకనే మీరు ఇవన్నీ కళలకు పోకండి. మనం అనుభవించేది, మనకు ఉండే టైం చాలా తక్కువ. యవ్వనం స్టేజ్లో హార్డ్ వర్క్ చేసే స్టేజ్లో, ఆఫీస్ పోయే స్టేజ్లో మనకు ఉండే టైం చాలా తక్కువ. ఆ టైంలో అన్ని ఫెసిలిటీస్ మనం అనుభవించాలంటే కూడా టైం ఉండదు. సో మీరు అవి ఉత్తగా మన ఇంట్లో అది తెచ్చుకుంటే వేయింగ్ మిషన్, మన ఇది మన జాగింగ్ ఉంటుంది కదా, వాకర్ తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని రోజులు వాకర్ అంటే అదే మన థ్రెడ్మిల్ ఉంటుంది కదా, థ్రెడ్మిల్ ఎంత యూజ్ చేస్తామో చీమలు పడుతుంటాయి. అవి యూజ్ తెస్తాము, 1 నెల రోజులు కంటిన్యూస్ యూజ్ చేస్తాము, తర్వాత దానికి చీమలు ఎక్కుతాయి. అందుకనే ఎవరు ఏది యూజ్ చేయరు. దాని గురించి మీరు అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టి అది చేసి అక్కడ అంత ఖర్చు పెట్టి, ఇప్పుడు మీరు సొంతంగా ఇల్లు కొనుక్కుంటానికే కదా, ఇన్వెస్ట్మెంట్కి అయితే కాదు కదా. మీకు లాభాలు అవసరం లేదు కదా. మీరు పోయి ఉంటారు కదా అక్కడ. మీకు తర్వాత మీ పిల్లలకు లాభాలు వస్తాయి. మీరు ఇప్పుడు కష్టపడితే మీ పిల్లలకు లాభాలు వస్తాయి. ఇప్పుడు మీరు కష్టపడి మీరు బాధలన్నీ మీరే పడాలి. దూరంగా ఎక్కడో పడేసినట్టుండి, ఎక్కడనో గేటెడ్ విల్లాస్లో, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే, ట్రాన్స్పోర్టేషన్ మనకు సౌకర్యం లేకుంటే ప్రతిదానికి కారు తీయాలి. ప్రతిదానికి కారు తీయాలంటే తక్కువ అవుతుందా? ప్రతి మనిషికి కారు వస్తుందా? మీ ఇంట్లో డ్రైవింగ్ నీకు రావచ్చు, మీ భార్యకి రావచ్చు. పెద్దవాళ్ళకి వస్తుందా? చిన్నపిల్లలకు వస్తుందా? మీ ఏదో ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళకు రాకపోతే ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాదు కదా. కారు ప్రతిదానికి మనం తీయలేం కదా. మనకు ఏంటంటే ఊబర్ యాక్సెస్ ఉండాలి. మనకు ఏదైనా ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఊబర్ యాక్సెస్ ఉండాలి. ఏంటంటే ఏ టైం అయినా కానీ, ఏ రాత్రి అయినా కానీ, హాస్పిటల్ అయినా కానీ, ఇంకా ఎక్కడికైనా కానీ అర్జెంటుగా వెళ్ళాలంటే, మన రిలేషన్లో ఫంక్షన్లకు కానీ దేనికైనా వెళ్ళాలంటే ఊబర్ యాక్సెస్ అంటే మనకు క్యాబ్ బుక్ చేసుకొని ఈజీగా వెళ్ళవచ్చు. అందుకని ఎక్కడో రిమోట్ ఏరియాలో, రీజనల్ రింగ్ రోడ్ ఏరియాలో, లేకపోతే ఎక్కడో ఊరవతల మనం చాలా దూరంలో తీసుకుంటే మన బాధలు ఇప్పటి నుంచే పడాల్సి వస్తుంది. ఏ కూరగాయలకు వెళ్ళాలన్నా, ఏ సరుకులకు వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ సినిమాకి వెళ్ళాలన్నా మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది. సినిమాకి వెళ్ళాలనుకోండి, లేదా ఫంక్షన్లకు వెళ్ళాలనుకోండి, మనకు ట్రాక్స్, మెట్రో యాక్సెస్ కానీ, మళ్ళీ తర్వాత ఇది ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ కానీ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. మనం ఉంటాం, మన ఇల్లు బాగానే ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, అన్ని విధాలా ఉంటుంది. కానీ మనం పబ్లిక్ కదా, మనం మనుషులం కదా, మనం బయట సంబంధాలు ఉంటాయి, బయట కమ్యూనిటీలో ఉండాలి కదా. కమ్యూనిటీ మనకంటూ ఒక కుటుంబము, మనకంటూ ఒక బంధువులు, మనకంటూ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరినీ కలవాలంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి, అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు అన్డివైడెడ్ షేర్ అడగండి. మీరు ఒక అడ్వకేట్ను ఫస్ట్ మాట్లాడుకోండి. అడ్వకేట్ కొన్ని డబ్బులు కొంత ఫీజు ఇస్తే అడ్వకేట్ ఉంటాడు. ఆయనను డాక్యుమెంట్స్ అన్నీ చూడమనండి. లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అది ఓకే అని ఆయన సలహా ఇచ్చినట్లయితే ప్రొసీడ్ అవ్వండి. ఇంకోటి, బిల్డర్ చరిత్ర చూడండి. బిల్డర్ కన్స్ట్రక్షన్ అప్పుడు మీరు అపార్ట్మెంట్ కొనుక్కుంటే మంచిది. కన్స్ట్రక్షన్ అప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కుంటే కానీ మనకు అనుమానాలు ఉంటాయి. ఈయన పూర్తి చేసి ఇస్తాడా, పూర్తి చేసి ఇవ్వడా, మనకి ఎన్నేళ్ళు చేస్తాడు, ఎన్నేళ్ళు కట్టి ఎట్లా చేయాలి, ఎట్లా వేచి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కట్టింది అయితే ఎమ్మడ పోయి గృహప్రవేశం చేయొచ్చు. కానీ కడుతున్నప్పుడు చేస్తే దాన్ని మన తగ్గట్టు మనం కట్టించుకోవచ్చు. ఏదైనా వాల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఓపెన్ కిచెన్ పెట్టాలనుకుంటున్నాము, లేకపోతే 9 ఇంచెస్ వాళ్ళు తీసేసి సీసీ బ్లాక్స్ పెట్టాలనుకుంటున్నాము, లేకపోతే వాళ్ళు సీసీ బ్లాక్స్ వాడినట్లయితే మనం 9 ఇంచెస్ వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నాము, లేకపోతే మన ఫ్లోరింగ్ చేంజ్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే
మనం ఇంకా ఏదైనా మార్పులు స్పెసిఫికేషన్లో మార్పులు చేయాలనుకుంటున్నాము, లేదా కన్స్ట్రక్షన్ చూద్దాం అనుకుంటున్నాము, సిమెంట్ ఎట్లా యూజ్ చేస్తున్నాడు, స్టీల్ ఏ కంపెనీని యూజ్ చేస్తున్నాడు, మిగతా మెటీరియల్ అంతా క్వాలిటీ మెటీరియల్ అయినా, టైల్స్ క్వాలిటీ వేరే గుజరాత్ బేగంపేట దొరికే టైల్స్ తీసుకొని చేస్తే మనకి ఏం తెలుస్తుంది, అన్ని వెరైటీ అన్ని రకాల టైల్స్ ఒకటే విధంగా ఉంటాయి. కజారియా ర్యాక్, ఈ సిరమిక్స్ ఉన్నాయి కదా, ఈ సిరమిక్స్, ఈ విట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయి కదా, అవి స్టాండర్డ్ కంపెనీ యూజ్ చేస్తున్నాడు. గుజరాత్ తీసుకొచ్చి పట్టుకొట్టేస్తాడు. అటు మెయిన్ డోర్ పెడతాడు, అతుకులో మెయిన్ డోర్ పెడతాడు. మన అతుకులో మెయిన్ డోర్ పెడితే మనం చూడబోతామా? అతుకులో మెయిన్ డోర్ అంటే చెక్క ముక్కలని తీసుకొచ్చి అంటించేసి దాని మీద అదేది టీకుడు వినీర్ వేసేసి కప్పేసి మూసేసి లోపల లోటారం పైన పటారం అట్లా చేసి డోర్ ఇస్తాడు. అది మనం చూడబోతామా? కిచెన్ మన ఇది ఫ్లష్ డోర్స్ ఇస్తారు, క్వాలిటీ లేని ఫ్లష్ డోర్స్ ఇస్తారు. లామినేటు దాని మీద వేసి ఇస్తారు. లామినేట్ అంత డ్యూరబుల్, అంత కొద్దిగా చీపుట్లు ఉంటుంది కదా, మనం కొద్దిగా క్వాలిటీ కావాలంటే విని వేసుకోవచ్చు కదా, మనం లామినేట్లో కొద్దిగా కాస్ట్ వేసుకోవచ్చు కదా. అదే మన బాత్రూమ్ టైల్స్ అయితే బాత్రూమ్ టైల్స్ కొద్దిగా మనం పెద్ద వేసుకోవాలి, చిన్న వేసుకోవాలి. ఆయన ఇచ్చిన స్పెసిఫికేషన్ ఎందుకు వేసుకోవాలి? మనం చెప్పాలి మన స్పెసిఫికేషన్ ఇది, నాకు ఇది కావాలని ముందు చెప్పాలి. నాకు ఇట్లా కావాలి, ఇవి కావాలి, ఈ స్టాండర్డ్ కావాలి, ఈ కంపెనీలో కావాలి, ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ముందు చెప్పండి. ఎందుకు తక్కువ తీసుకుంటున్నాడా? డబ్బులు ఇవ్వనా? తక్కువ తీసుకుంటే కోట్ల వ్యవహారం కదా, లక్షలు అయితే కాదు కదా, కొన్ని కోట్ల వ్యవహారం కదా. కోట్ల వ్యవహారంలో వీళ్ళకి అయ్యే ఖర్చు ఎంత? నామినల్ మీరు పెట్టే ఖర్చు, మీ ఇంటికి అయ్యే ఖర్చు నామినల్. అవును, మీరు ఎల్డిఎస్ షేర్ అడగండి. ఎల్డిఎస్ ల్యాండ్ షేర్ ఎంత? ఆ ల్యాండ్ షేర్కు మీ అక్కడున్న ల్యాండ్ రేట్తో మల్టిప్లై చేసి మీ ల్యాండ్ వాల్యూ వస్తుంది. మీ ల్యాండ్ వాల్యూ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఏరియా, కార్పొరేట్ ఏరియా తీసుకోండి, కామన్ ఏరియాస్ తీసుకోవద్దు. మీరు కార్పొరేట్ ఏరియా వాళ్ళు ఇచ్చిన ఏరియా తీసుకోవద్దు. కార్పొరేట్ ఏరియా మాత్రమే తీసుకొని దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ 2000 కానీ 2200 కానీ దాంతో మల్టిప్లై చేసి ఎంత కన్స్ట్రక్షన్ అవుతుందని చూసిన తర్వాత కామన్ ఏరియాస్ ఒక 20% యాడ్ చేసుకోండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. కామన్ ఏరియాస్లో అన్ని రావు కదా, ఫెసిలిటీస్ తక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్ కాస్ట్. సో ఇవన్నీ మొత్తం ఇది యాడ్ చేసుకొని మీకు ఎంత పడుతుంది, బిల్డర్ ఎంత అడుగుతున్నాడు, మీకు నాలెడ్జ్ వస్తుంది కదా, మీకు తెలిసిపోతుంది కదా. బిల్డర్ చాలా ఎక్కువ అడుగుతున్నాడు, బిల్డర్ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు, రీజనబుల్గా ఉన్నాడో తెలిసిపోతుంది కదా, తెలుసు. ఇంకోటి బిల్డర్ హిస్టరీ చూడండి, అతని ప్రీవియస్ ప్రాజెక్టులు అడగండి. అతని ప్రీవియస్ ప్రాజెక్టులు ఎన్నేళ్లలో ఫినిష్ చేశాడు, ఎంత సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాడు అనేది వెరిఫై చేయండి. మంచి సక్సెస్ఫుల్ మంచి రికార్డు ఉంది అనుకుంటే మీరు కన్స్ట్రక్షన్ అప్పుడైనా కానీ మీరు డీల్ కుదిర్చుకొని మీరు ముందుకు సాగచ్చు. ఇంకోటి మనకు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ దూరంగా ఎక్కడో పడేసినట్టు పోకండి. మీరు మీ లైఫ్ని అనుభవించండి. మీ పిల్లలు వాళ్ళు ఎట్లా ఇక్కడ ఉంటారో, లేకపోతే వాళ్ళు బయట ఉంటారో, వాళ్ళు స్టేట్స్కి వెళ్తారో, యూఎస్కి వెళ్తారో, ఇంకెక్కడికి వెళ్తారో, వాళ్ళు ఇక్కడ ఉంటారో, మన దగ్గర ఉంటారో ఉండరో తెలియదు. వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. మీ లైఫ్ మీరు అనుభవించండి. మీ లైఫ్ మీరు అనుభవించడానికి మీకు కావాల్సిన సదుపాయాలను సమర్చుకోండి. సదుపాయాలంటే ఓన్లీ ఇంట్లో కూర్చోండి, ఇంట్లో ఉండే సదుపాయం కాదు. పని మనిషి దొరకదు, సరుకులు దొరకవు దగ్గరలో, పని మనిషి దొరకదు దగ్గరలో. తర్వాత ఏదైనా సరుకులు పోవాలన్నా నిమిషానికి కార్ తీసుకొని బయటకు వెళ్ళాలి. మనకి ఎన్నో అవసరం వస్తాయి, రోజు ఏదో అవసరం వస్తుంది, 2 రోజులకు ఏదో అవసరం లేదు. అట్లా లేకుండా మనం ప్లాన్ చేసి కూర్చొని బిగబట్టుకొని ఒక 15 రోజులకు ఒకసారి బయటకు పోయినప్పుడు అవన్నీ కొనుక్కొని ఏది మర్చిపోకుండా లిస్ట్ రాసుకొని కొనుక్కొని వచ్చి దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి జీవితం మనకు ముఖ్యమా? లేకపోతే మనకు అనుకున్నప్పుడు వెళ్ళి మనం దగ్గరలో ఉన్నవి తీసుకొని రావడం మనకు ముఖ్యమా? ఏది ముఖ్యం మనకు? మన లైఫ్ మనం లీడ్ చేయాలి. ఏదైనా హాస్పిటల్ అవసరమైతే ఎట్లా ఆటోలైనా పోయేటట్టు ఉండాలి, క్యాబ్లైనా పోయేటట్టు ఉండాలి, పెద్దోళ్ళు స్వయంగా పోయి వచ్చేటట్టు ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. మీరు ఇవన్నీ చూసుకొని మీ ఒక అపార్ట్మెంట్ అయినా కానీ హౌస్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ మీరు దానికోసం ఏదో రాయలు అని పోయి వేలు పెట్టేసి 12,000 స్క్వేర్ ఫీటు 13,000 స్క్వేర్ ఫీట్ పెట్టేసి విల్లాలు ఎక్కడో తీసుకొని ఎక్కడో కొన్ని కోట్లు పెట్టేసి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఇట్లా పెట్టేసి
మేమున్న డబ్బులన్నీ మేము లోన్లు తీసి ఈఎంఐలు కట్టుకొని ఇదంతా అవసరమా మీకు? మీరేమన్నా ఏది కోటి మీరేమైనా కోటీశ్వరులు కావచ్చు, కానీ మీరు ఎప్పుడు డబ్బు మన దగ్గర ఎప్పుడు నిల్వ కదా, పోతూ ఉంటే ఖర్చులు పెరుగుతాయి కదా, పిల్లలు పెరుగుతూ ఉంటే ఖర్చులు పెరుగుతాయి కదా, ఆదాయం పెరుగుతుందా? మనిషి ఏజ్ వస్తూ ఉంటే ఆదాయం పెరుగుతుందా? కొంతవరకే పెరుగుతుంది. అది ఎంత 50-60 ఏళ్ళ వరకు పెరుగుతుంది ఆదాయం. పెరిగిన తర్వాత తగ్గడమే కదా అక్కడ ఆదాయం. మరి పెరిగేదా అది 60 ఏళ్ళు వచ్చేదాకా మనం ఇంటి ఈఎంఐలు కట్టుకొని, ఇంటి లోన్లు తీసుకొని, ఇంకా బండి కార్ లోన్లు తీసుకొని, తర్వాత ఇంకా ఎన్నో లోన్లు, మన ఫోన్ లోన్లు, ఆ లోను ఈ లోను ఈ లోను లోనే లోన్, మన జీవితమే లోన్లు. మేము ఆ లోన్లన్నీ తీర్పే వరకల్లా వచ్చిన దాంట్లో 90% గోయిందా. ఇదంతా ఎందుకండి? మంచిగా తీసుకోండి, దగ్గరలో తీసుకోండి, లేకపోతే దూరమైనా కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేటట్టు చూసుకోండి. మెట్రో దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. బస్ ట్రాన్స్పోర్ట్ దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. మీకు కారు ఉన్నా కానీ కారు మీద పూర్తిగా డిపెండ్ కాకండి, 100% డిపెండ్ కాకండి. పరిస్థితులు ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రాణం అనేది చాలా విలువైనది, ఖరీదైనది. సో అది ఒకసారి పోయిందంటే మళ్ళీ మనం మన ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఏమీ లాభం లేదు. ఎంత డబ్బు పెట్టా కొనలేదు. ప్రాణాన్ని కొంటామా మనం? ఏమన్నా మనిషి ప్రాణాన్ని కొంటామా? ఎక్కడన్నా మనం మంచిగా ఉన్నప్పుడే ఖర్చు పెట్టుకొని బాగుండాలి, మంచిగా చూపించుకొని బాగుండాలి. అట్లనే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న ఏరియాల్లో 1,00,000, 2 లక్షలు గజం అంటే ఊరికనే వచ్చింది. అది కొన్ని ఏళ్ల తరబడి కొన్ని ఏళ్ళు బాధపడ్డారు అక్కడ ఉన్నవాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ లేక అడవిలో ఉండి దొంగల భయానికి, తర్వాత దోమల భయానికి, తర్వాత ప్రతి నిమిషం భయంతో బతుకుతూ 20 ఏళ్ళు పిల్లలు పెద్దగా అయిన తర్వాత అది పెరిగి ఇప్పుడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అయింది. ఇది పిల్లలకు లాభం అవుతుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చాలా కష్టపడ్డారు కదా, ఉన్న రోజులు చాలా కష్టపడ్డారు కదా. అన్ని కష్టాలు మీరు ఎందుకు? మీ పిల్లల భవిష్యత్తు అనేది మీ సంపాదన బట్టి మీ పెట్టే పెట్టుబడిని మీ ఎడ్యుకేషన్ మీద, దీని మీద పెట్టండి. పెట్టుబడిని పెట్టినప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలకు స్కూల్స్, కాలేజెస్లు దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అన్నీ సౌకర్యంగా ఉండేటట్టు చూసుకోండి. మీరు అని బిల్డర్ను చూసి, లేకపోతే నాకు ఆఫీస్ దగ్గర ఉందని చూసి, ఆఫీస్కి మరీ దూరం కూడా ఉండకూడదు. ఎందుకంటే మన ప్రయాణమే గంటలు అయితే మనం చేసేదే ఉంది పని. ఇంకా అక్కడ పొద్దంతా పగలంతా బయటనే ఉన్నట్టు అవుతుంది. కానీ ఆఫీస్ మీ దగ్గరలోనే చూడండి. ప్రతిష్టాకరమైన ప్రాజెక్టులో చూడండి. బిల్డర్ను మన స్టార్టింగ్ స్టేజ్లో మంచి బిల్డర్ అయితే స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఒక 2 స్లాబ్లు, 3 స్లాబ్లు, 4 స్లాబ్లు పడ్డ తర్వాత వెళ్ళండి. ఎక్కువ ఫ్లోర్స్లోకి వెళ్ళకండి. ఎప్పుడైనా పైన 20వ ఫ్లోరు, 30వ ఫ్లోరు, 40వ ఫ్లోరు వెళ్తామంటే మీ ఇష్టము. ఆ తర్వాత మీరు సఫర్ అయ్యేది మీరే. రూపాయలకు 10 రూపాయలు యాడ్ చేసుకొని పైన ఉండాలి. మెయింటెనెన్స్ ఉన్నదంటే మెయింటెనెన్స్ ఒక 10% మనం ఎక్కువ కట్టాలి. మనం బయటకు పోయినామంటే దేనికైనా ఎక్కువ ఖర్చు పెట్టాలి. మనం దేనికైనా ప్రాబ్లం వచ్చిందంటే భరించాలి. మెకానికల్ అనేది లిఫ్ట్ అనేది మెకానికల్ కదా, అది ప్రాబ్లం రాకుండా ఉంటుందా? ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వస్తే ఏం పరిస్థితి? 40-20 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు ఉంటే ఎవరైనా దిగగలరా? 20 ఫ్లోర్లలో ఉండి ఎన్ని బాధలు పడాలి? సరుకులు గ్యాస్ కూడా పైకి వస్తాడా? గ్యాస్ పైపులు వేస్తాము మేము, గ్యాస్ పైపులు వేసుకుంటాము అంటారు. వేసుకున్నా కానీ ఎందుకండి యాక్సెస్ ఉంది? మనకు విశాలమైన ప్లేస్ ఉంది హైదరాబాద్లో. స్కై ర్యాపర్స్ మనకు అవసరం. స్కై ర్యాపర్స్ 9 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఉండేటట్టు చూసుకోండి. మనకు ఎక్కడ ప్లేస్ లేని చోట అంటే సింగపూర్ అంటే దానికి ఉండేది హైదరాబాద్ అంత ఉంటుంది. దాని పబ్లిక్ డిమాండ్ తగ్గట్టు స్కై ర్యాపర్స్ కడతారు. వాళ్ళ డిమాండ్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు కూడా. కానీ తర్వాత మనకు తర్వాత పిచ్చిగా కూడా మనం ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఏమి ఆ స్కై ర్యాపర్లో ఉండి మనం భరించలేము. మనం ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్డ్ అయితే తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు ఉండలేరు అక్కడ. అందుకోసమని స్కై ర్యాపర్ జోలికి వెళ్ళొద్దని నా సలహా. ఇది నా సలహా మాత్రమే. ఎందుకంటే ఇది నేను నా ఉద్దేశం ప్రకారం, నా సలహా ప్రకారం చెప్తున్నాను.
ఇంకోటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ, స్ట్రక్చరల్ గురించి కొద్దిగా చూసుకోండి. వీలైతే మీరు ఎవరైనా తెలిసిన ఇంజనీర్ని మీరు కాంటాక్ట్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు విజిట్ చేసినప్పుడు ఇంజనీర్ తోటి వెళ్ళండి. మీకు ఏమైనా మార్పులు, గోడల్లో మార్పులు, లేదా డోర్లలో మార్పులు, లేకపోతే కిచెన్లో మార్పులు, ఏమైనా మార్పులు, ఎలక్ట్రికల్ స్విచెస్లో మార్పులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళండి. బిల్డర్ అది అక్కడికి వెళ్ళినప్పుడు, మీ సైట్కి వెళ్ళినప్పుడు రాసుకొని నెమ్మదిగా అవన్నీ చూసుకొని అవి చేయించేటట్టు చూడండి. ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అవి చేయడం ఈజీ. ఒకసారి కట్టిన తర్వాత చేయడానికి లేదు. అది ఎట్లా కట్టిందో అట్లే ఆ 4 రూమ్ అది ఎట్లా కట్టిందో అట్లే మనం జీవితాంతము దాని మీదే ఉండాలి. మనకు నచ్చినట్టు, మనకు ఉన్నట్టు, మనకు కావాల్సినట్టు ఉండవు. మీరు ఎంత చేంజ్ చేసుకున్నా ఇంటీరియర్స్ అవి మాత్రమే చేంజ్ చేసుకోవాలి. వాల్స్ ఏ మాత్రం చేంజ్ కావు, ఎలివేషన్లో ఏ మాత్రం చేంజ్ కావు. మీకు విండోస్, డోర్స్, ఈ లొకేషన్స్ ఇంటర్నల్ చేంజ్ చేస్తారు కానీ ఎక్స్టర్నల్ చేంజ్ చేయరు. వాళ్ళు ఎక్స్టర్నల్ చేంజ్ చేయరు. ఇంటర్నల్ మీరు ఏదైనా కావాలంటే చేస్తారు, అది చేస్తారు. సో మీ ఫ్లోరింగ్ ఏదన్నా అప్పుడు ముందే చెప్పుకుంటే మనం ఆ ఫ్లోరింగ్ మార్చుకోవచ్చు. నాకు వద్దు విట్రవై టైల్ వద్దయ్యా, ఇట్లా వేరేది ఇవ్వండి, నాకు వేరే టైల్ ఇవ్వండి అంటే ఆ టైల్ వేస్తారు. దానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి, నెగోషియేట్ చేయండి. మీ దగ్గర మీరు పరిచయం ఉన్న ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి, ఇది ఇంతే అవుతుందా అనండి. అన్న తర్వాత ఆయన దగ్గర తీసుకెళ్ళండి. అది ఆయన క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన తర్వాత బిల్డరు ఎవరున్నారో కస్టమైజేషన్ ఉంటుంది కదా, వాళ్ళ సైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇది ఇంత 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 అవుతుంది, ఇంత ఉందో నెగోషియేట్ చేయండి, బార్గెన్ చేయండి. చేసి మీకు మినిమం అయినంత వరకు తక్కువ చేసుకొని మీరు అనేది మీ ఇల్లు కానీ మీ ఫ్లాట్ కానీ తీసుకోండి. ఇల్లు కట్టుకుంటారు, విల్లా కట్టుకుంటారు. విల్లాలో కూడా మీరు అది దాంట్లో చేంజ్ చేయాల్సిన మార్పులు, చేర్పులు, ఫ్లోరింగ్లు, ఎలక్ట్రికల్ ఇవన్నీ మీకు సంబంధించినవన్నీ మీరు చూసుకోండి. ఇంకోటి విల్లాలలో ఏదంటే మనం కొనుక్కున్నట్లయితే కట్టుకుంటే చాలా మంచిది. మనం సొంతంగా కట్టుకుని ఒక ఇంజనీర్ని పెట్టి కట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ కట్టుకోలేకపోయినట్లయితే అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. రోజెస్ ఏమున్నాయంటే ఇంతకుముందు డోర్ హౌజెస్ లాగా ఉంటాయి కదా, అన్నీ పెట్టెలుగా విల్లాలు ఉంటాయి. అన్నీ ఒకటే ఎలివేషను, అన్నీ ఈస్ట్ అన్నీ ఒకటే ఎలివేషను, వెస్ట్ అంతా ఒక ఎలివేషను. ఇది ఇప్పుడు మనకు ట్రెండ్ అయింది. ఎట్లా ఉంది చూడండి. ఇంతకుముందు ఇల్లు ఎట్లుంటాయి, జూబ్లీహిల్స్లో చూశారు కదా, జూబ్లీహిల్స్లో ఎట్లా ఉన్నాయి, బంజారాహిల్స్లో ఇల్లు ఎట్లా ఉన్నాయి. అవి బంగళాలు, ఇల్లు, అవి మనకు ఒక స్ట్రక్చరు, సివిల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటండి, ఓ స్లాబ్ వేసాడంటే ఒకటే రోజు 30 స్లాబులు వేస్తాడు, 30 స్లాబులు 40 స్లాబులు వేసేస్తాడు. ఒక రోజు బండలు వేసాడంటే ఒక్కటే రోజు 50 విల్లాల బండలు వేసేస్తాడు. తక్కువ అయిపోతుంది. పెద్ద లాట్లో మెటీరియల్ తెచ్చి తక్కువలో ఖర్చు చేసుకుంటారు. ఆయనకే ఇది లాభం వస్తుంది కదా. సో అంతే తక్కువ ధరలో తక్కువకు పడుతుంది. అవన్నీ మీ మీద నీకు ఆయన లాభాన్ని నీకు పంచుతాడా? ఇట్లా ఎవరు వంచరు. వాళ్ళు మార్కెట్ రేట్ అంటే మార్కెట్ రేటే అంటారు. సో మీరు నెగోషియేట్ చేసినంత వరకు నెగోషియేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, నెగోషియేట్ చేయండి. విల్లాలు మంచిగా నేను చేసుకోండి, దగ్గరగా ఉండేటట్టు చూడండి. ఊరవతల అక్కడ ఇక్కడ ఎక్కడో మనం బయట చాలా దూరంలో వెళ్ళి ఉండడం కన్నా దగ్గరలో ఉండడం శ్రేయస్కరం నేను అనుకుంటున్నాను. ఎప్పుడో పెరిగితే మనం కట్టుకునే ఇల్లు మనం అమ్ముతామా? అది పెరిగితే మనం బిజినెస్ చేస్తున్నామా? అది లక్షలు అయితేంది, కోట్లు అయితేంది. కోట్లు అయినా కానీ అల్లనే ఉండాలి కదా, అమ్ముకొని ఇంకో దగ్గరికి పోవాలి. ఇట్లా ఎన్నైనా అమ్ముకుంటాం మనం. సో మనం ఉండే ఇళ్ళైనా సరిగా ఒకటి అమ్మకుండా చేయకుండా పటిష్టంగా ఉండేటట్టు కట్టుకోండి. ఇది నేను ఒక సివిల్ ఇంజనీర్గా మీకు ఇచ్చే సలహాలు. సో మీకు కష్టమైనట్టయితే ఏదైనా కానీ ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రవికుమార్ హౌసింగ్ గెట్ రవికుమార్ ఛానల్ గుర్తుంది కదా. నమస్కారం. ఓకే.